అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతకు, కార్మికులకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. విశాఖ డేటా సెంటర్, నక్కపల్లి పరిశ్రమల స్థాపన ద్వారా ఇప్పటికే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని కార్మికుల సంక్షేమానికి, కార్మికులకి ఉపాధి లభించే నిర్ణయాలకి, పెట్టుబడుల్ని తీసుకురావటానికి, పెట్టుబడులు తీసుకురావటం ద్వారాగా పరిశ్రమలు స్థాపించి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కష్టపడి పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో సుమారు 250 పైన అన్నా క్యాంటీన్ని ఈ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని రాష్ట్రం అంతా పునఃప్రారంభించి కార్మికులు, శ్రామికులు, డ్రైవర్లు లాంటి అనేక మంది 2 పూటల భోజనం చేసి తద్వారాగా వారికి వచ్చే వేతనాల నుంచి పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని గుర్తించి వారి సంక్షేమానికి కార్మిక సెస్ ద్వారాగా వసూలైనటువంటి 615 కోట్ల రూపాయల నిధులని కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ